దానం నాగేందర్ ఉన్నారు. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, మొత్తం యువత అంతా జోష్తో ఉంటారు. దానం నాగేందర్ గారు, నిన్న ముగ్గుల పోటీ, నిజంగానే ఈరోజు పతంగుల పండుగ. జనరల్గా సంక్రాంతి అంటేనే మొత్తం పతంగులతోటి యువత అంతా కూడా కేరింతలు ఉంటుంది. సంక్రాంతి అంటే చిన్నపిల్లలకు అందరికీ తిండి వంటలతో పిండి వంటలు, స్వీట్లు, నాటుకోళ్ళుతో పాటు ఈ పతంగులు ఎగిరేయడం అనేది ఒక ట్రెడిషన్, స్పెషల్లీ హైదరాబాద్ ప్రజలకు. ఆ ట్రెడిషన్ని కాపాడడానికి హిందువులు, ముస్లింలు అందరు కూడా ఇందులో భాగస్వామి కావడం, అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఇలాగే కొనసాగించి రాబోయే రోజుల్లో మన అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియాలని. ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఏంటంటే అందరు బిజీ అయిపోయింది. ఎంత అంటే తెలియకుండానే బిజీ అయిపోయారు. ఎంత మన పండుగ ఉంది, ఈ పండుగ రోజు ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని తెలిసినా కూడా మనకెందుకులే అన్నట్టున్నారు. కాదు, మనం భాగస్వాములు కావాలి, మనం ఉండాలి. ఎందుకంటే కనీసం రిలీఫ్, ఎందుకంటే డైలీ వారి టెన్షన్ నుంచి మనం బయటికి రావాలి అంటే ఇలాంటి సెలబ్రేషన్లు మన భాగస్వాములు అయినప్పుడే మనకు ఉన్నటువంటి టెన్షన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి చేయాలనేది.